ఇప్పటివరకు అంటే ఈ జర్నీలో ఈరోజు ఇంత సక్సెస్ అవ్వడానికి మీరు కృతజ్ఞత తెలుపుకోవాల్సింది ఎవరికైనా ఉందా? ఫస్ట్ మేము అందరు ఫాదర్ గురించి చెప్తారు, బట్ ఐ వాంట్ టు థ్యాంక్ మై మదర్ పెండెం పద్మ. సో మేము 5వ క్లాస్లో చిన్న ఇంటి దగ్గర స్కూల్లో ఉంటే చెప్పాను కదా, మేము 600 మందిలో 5గురు అయితే ఇంగ్లీష్ మీడియం, అది మేమే అని. సో అక్కడి నుంచి మంచి స్కూల్కి వెళ్ళాలని మా నాన్నతో పట్టుబట్టి మంచి స్కూల్ మార్పించింది మా మమ్మీ. ఊరు చివర 5 km స్కూల్. దాని తర్వాత నేను ఇంటర్మీడియట్ మంచి క్యాంపస్కి వెళ్ళాలి, బైపీసీ చేయాలి, మంచి కోచింగ్ తీసుకోవాలని ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉన్నా కానీ ఫైట్ చేసి జాయిన్ చేయించింది మా మమ్మీ. ఇప్పుడు నేను ఇన్నాళ్ళు ఫెయిల్ అవుతున్నా కానీ డాడీతో మాట్లాడడానికి కొంచెం భయమేమో కానీ మా మదర్తో షేర్ చేసుకుంటాను. ఆవిడ కూడా నాకు చెప్తూ ఉంటుంది, నువ్వు కంగారు పడుకు, మేము ఉన్నాక చూసుకుంటాం అని. సో సారీ ఫర్ డాడీ, నేను ఫస్ట్ థ్యాంక్స్ నేను చెప్పాల్సింది మా మదర్కి. సో షీ ఈజ్ దేర్ ఫర్ మీ. నాకు రిజల్ట్ ముందు కూడా మ్యామ్ మార్నింగ్ నైట్ నిద్ర పట్టలేదు, యాక్చువల్లీ ఉన్నాను. మార్నింగ్ 6 o'clock అయింది, ఫోన్ చూస్తానని ఇవాళ వస్తుందా రిజల్ట్ అని. మార్నింగ్ మా మదర్ వచ్చి ఇట్లా నూనె తీసుకొచ్చి కూర్చోబెట్టి తలకి నూనె పెట్టి, నువ్వేం కంగారు పడుకు, సో కొడతావు, లేదనుకో మళ్ళీ ట్రై చేద్దాం అని చెప్పారు. మీ కళలో నీళ్ళు కనిపిస్తున్నాయి. మళ్ళీ బట్ ఆఫ్టర్నూన్కి మళ్ళీ సిచ్యువేషన్ మారిపోయింది. సో ఐ వాంట్ టు థ్యాంక్ మై మదర్. అందరూ మా ఫాదర్. సో ఆయన ఎప్పుడు నన్ను క్వశ్చన్ చేయలేదు. సో నేను ఉన్నంతకాలం ఆయన చెప్పింది చిన్నప్పటి నుంచి ఒకటే మ్యామ్, నేను నీకు ఆస్తులు ఇవ్వను, అంతస్తులు ఇవ్వను, బట్ ఐ అష్యూర్ యూ, నువ్వు జీవితంలో నువ్వు ఎంత పైకి వెళ్ళాలనుకున్నావు మెరిట్ ద్వారా, చదువు ద్వారా. సో మనకున్న ఒకే ఒక్క సోర్స్ చదువుకోవడం, కష్టపడ్డాం, దాని ద్వారా నువ్వు ఎంత దూరం వెళ్ళినా కానీ ఐఎమ్ దేర్ టు సపోర్ట్ యూ అని చెప్పారు. సో మా ఫాదర్ మోటివేషన్, ఇన్స్పిరేషన్.